హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, బాబరియల్ హోమ్ న్యూమరాలజీ అండ్ కేసరియల్ హోమ్ న్యూమరాలజీ. ఈరోజు మనందరం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తెలుసుకుందాం. అయితే చాలా మంచి టాపిక్స్ చెప్పుకుంటున్నాం. అయితే మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ నంబర్ని నమ్మితే మనల్ని నంబర్ వన్గా చేస్తుంది. ఇది 100% ష్యూరు, ప్రూవ్ అయింది కూడా. ఎందుకంటే నా విషయంలో అయితే ప్రూవ్ అయింది, మీ అందరి విషయాల్లో కూడా ప్రూవ్ అయింది. తీసుకొని వాళ్ళ విషయము ఏదో కొంతమంది కొన్ని రకాలుగా మెసేజ్ చేయడాలు ఇవన్నీ తీసుకొని దాన్ని ఎంజాయ్మెంట్ చేసి దాని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. ఒక ఆయన మార్నింగ్ అని ఒక మెసేజ్ పెట్టారు, సార్ మరి మీరేమో నంబర్ల ద్వారా మీరు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేస్తామంటున్నారు, ఇది ఎలా జరుగుతుంది? పాపాలన్నీ ఉంటాయి కదా, ఆ పాపాలు ఎలా పోతాయి అంటే, పాపాలు పుణ్యాలు అనేటివి ఒకటేనండి. పాపాలు అంటాం కదా, అది మనం చేసే పనిని బట్టి, మనం చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇది ఏదైతే ఉందో, ఈ పాపం అనేది ఏం చేయాలి అంటే, 10 మందికి నువ్వు హెల్ప్ చేస్తే ఆ పాపం అనేది హరించుకోబోతుంటుంది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ సిద్ధాంతం అదంతా చాలా పెద్ద స్టోరీ. ఆ కర్మ సిద్ధాంతాన్ని మనము జన్మజన్మలకు వస్తుంటుంది. ఆ జన్మలు ఈ జన్మలనే దాన్ని కడిగేస్తే కూడా అది పోతుందండి. అయితే ఆ పాపాలు పుణ్యాలు అనేటివి మనం పుణ్యం చేసేదాన్ని బట్టి పాపం వెళ్ళిపోతుంటుంది. అలాగే నేను మగ్గుతూ ఉంటాను, నేను ఇదే ప్రాబ్లంలో ఉంటాను, నేను ఇటనే ఉంటానంటే మీ ఇష్టం. ఏదన్నా ఉంటే ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నా ప్రాబ్లంకి సొల్యూషన్ నాకు న్యూమరాలజీ నిలబెట్టింది. 100% మీ అందరికి కూడా మంచి సొల్యూషన్స్ నేను ఇచ్చేస్తున్నాను. చాలా బాగుంటుంది. కాబట్టి ఈ న్యూమరాలజీ 100% సక్సెస్ కావచ్చు. డైలీ మనం చేసుకున్న అఫర్మేషన్లో భాగంగా మనము డ్యూయల్ సిమ్ తీసారా లేదా చూసుకోండి. ఇంకా నెక్స్ట్, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వచ్చి పడుతూనే ఉంది. విశ్వానికి, డబ్బుకు చాలా థ్యాంక్ యూ. అలాగే నీ పర్సనల్ ఇయర్ ఎలా ఉంది, నీ పినాకల్ ఇయర్ ఎలా ఉంది, నువ్వు ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎట్లాంటి బిజినెస్ చేయాలి అనేది పినాకల్ ఇయర్ అండ్ పర్సనల్ ఇయర్ చెప్తుంది. ప్రతి ఒక్కరి కన్సల్టేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను వివరంగా క్లియర్గా అప్డేట్ ఇచ్చి నేను మీ అందరికీ క్లియర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఇలా ఉన్నావు, ఇలా చేసుకోండి, ఇలా చేసుకుంటే ఇలా బాగుంటుంది అని మీ అందరికీ అప్డేట్ ఇస్తున్నాను. మీ అందరికి కూడా మంచి అప్డేట్ ఇస్తున్నానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏదైతే చేసుకుంటున్నానో, నేను ఏదైతే అనుభవిస్తున్నానో మీ అందరికీ సేమ్ ఇలాగే చేసుకోండి, ఇలాగే ఉండండి, ఇలా ఉంటేనే బాగుంటుందని చెప్తున్నాను. ఎందుకంటే మీకు జరిగిందే మాకు జరగాలని ఏమన్నా ఉందా అని అంటున్నారు. కాదు, అందరం ఒక్కటే, ఈ భూమి మీదనే ఉన్నాం. ఈ భూమిన ఒక అణువు నుంచి పుట్టిన వాళ్ళే మనందరికీ అదే బ్లడ్ ఉంది, అదే ఉంటుంది. అదే ఏదైతే మనస్తత్వాలు ఉంటే అలాగే ఉంటాయి. ఫేసులు మారు ఉండొచ్చు కానీ మనస్తత్వాలు వేరు కాదు. మనము కష్టపడి ఎంత పని చేసుకుంటే అంతే ఉంటుంది. ఒక మనిషి, ఒక మోడీ గారైనా ఒక మనిషే, ఒక కేసీఆర్ గారైనా ఒక మనిషే, ఒక చంద్రబాబు నాయుడు గారైనా ఒక మనిషే. అందరూ మనం మనుషులమే. ఎవరు వేరే రకంగా రాలేదు, వేరే రకంగా ఉండలేదు. అందుకనే మనందరికీ మంచి ఏదైతే ఉందో న్యూమరాలజీ అందరికీ వర్తిస్తుంది గ్యారంటీగా. అయితే మనం ఈరోజు ఒక డేంజర్ నంబర్, ఒక పిచ్ నంబర్, ఒక సూసైడ్ నంబర్, ఒక ప్రమాదాల సంఖ్య గురించి ఒకసారి తెలుసుకుందాం. కొంతమంది ఈ నంబర్ బాగుంటుంది అని చెప్తున్నారు. ఎలా బాగుంటుందో వాళ్ళ నంబర్లో పెట్టుకొని చూస్తే సూపర్ అప్పుడు తెలుస్తుంది. అయితే ఈ నంబర్ 4884 చాలా మంచిది అంటున్నాడు ఒక వ్యక్తి.
చూశాను నేను. అయితే బాగలేదు అని మరీ 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 చెప్పాను, మంచిది కాదు. వీళ్ళిద్దరు ఎవరినైనా, ఒక ఆయన రాహువు, ఒక ఆయన శని. శని రాహువు పెట్టుకోమంటున్నాడు. నా నంబర్లో ఉన్నది మొన్నటిదాకా ఏంటంటే, దీనివల్ల నేను తీసేయలేదు, 9948215346. అయితే ఇక్కడ 48 ఉంది, ఇక్కడ ఉండొచ్చు, మిడిల్లో ఉండొచ్చు, ఎండింగ్ ఉండకూడదు. ఎండింగ్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు ఆయన. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఏంటి ప్రామాణికం? ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉంటే దీనికి నిర్వీర్యం అయిపోతుంది, దీని పవర్ ఏమి ఉండదు. ఒక్క మనకి ఎండింగ్ మాత్రమే మనం పవర్ అని చెప్పాం. అయితే ఆయన చెప్పిన వర్షన్ ఏంటో చూస్తాను చూడండి. 48 అంటే ఏమంటాడు? ఒకటి రాహు అంటాడు, కుబేరుడు అంటాడు, 1 8 కష్టపడే తత్వం అంటాడు. కానీ ఈ 48 ఉన్న పేరున్న వాళ్ళు ఎందుకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు? ఎందుకు సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు పెట్టుకుంటున్నారు? ఎవరి మాట ఎందుకు వింటలేరు? వినకుండా వాళ్ళ ధోరణి వాళ్ళదే, వాళ్ళ మాటలు వాళ్ళయే, మేము చెప్పినట్టే వినాలి, నేను చేసినట్టే వినాలి, ఇదని ఏడవడం ఎందుకు? ఏడుస్తుంటారు, ఇబ్బంది పడుతుంటారు, ప్రాబ్లం పడుతుంటారు. ఫోన్ నంబర్ ఎండింగ్ వచ్చినా లేకుంటే టోటల్ వచ్చినా, టోటల్ మహా డేంజర్. 84 కానీ 48 కానీ మీరు చూసుకోండి, మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎక్కడైనా ఎండింగ్ కానీ వచ్చిందంటే చాలా డేంజర్. ఎండింగ్ నంబర్స్ మన మొబైల్ నంబర్లో 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ రావద్దు అని చెప్తున్నాం. 9 రావచ్చు కానీ 50% చెప్తూనే ఉన్నాను. ఈ 0 1 2 3 4 7 8 రావద్దు అని చెప్తున్నాం. ఇక్కడ 4884కి ఇక్కడ 4 ఉందా ఎండింగ్ రావద్దని, ఇక్కడ 8 ఉందా ఎండింగ్ రావద్దని చెప్పి దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ నీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, నీకు తెలిసిన మీ ఎవరైతే కానీ, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ 48 ఉన్న వ్యక్తులను చూడండి. వాళ్ళు ఏ రకమైన భావనలు ఉంటారో నాకు తెలిసిన వాళ్ళు ఒక 10 మంది దాకా చూశాను. వాళ్ళని ఎప్పుడు నేను చస్తా అనే మాట్లాడతారు వాళ్ళు. ఏది ఇవ్వకున్నా వాళ్ళకి నేను చూశాను, ప్రత్యక్షంగా చూశాను నేను వాళ్ళని. అలాగే మీ అందరికి కూడా ఒక టోటల్ కానీ, ఒక ఎండింగ్ ప్లేస్లో కానీ ఈ నంబర్స్ ఉండకుండా చూసుకోండి. చూసుకున్నప్పుడే మనందరికీ కూడా చాలా మంచిది. ఎందుకు అంటే ఈ నంబర్ ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది. 8 మంచిదే, 4 కూడా మంచిదే, కానీ ఈ 2 కలిసి ఉన్నప్పుడు మంచిది కాదు. ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మంచి జరుగుతుంది, చెడు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చెడు జరుగుతుంది. వీళ్ళిద్దరూ మంచి వాళ్ళే, కానీ ఇక్కడ అంతర్గతంగా వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత చెడ్డ వాళ్ళు అయిపోతారు. ఎలా? శని అనేట ఆయన బాధలు పెడతాడు, కష్టాలు తెప్పిస్తాడు, అని తెప్పిస్తాడు. ఈయన ఏంటి? కుబేరుడు, రాహువు, రౌడీ. ఈయన కూడా వీళ్ళిద్దరు కలిసి ఏమవుతుంది? ఇంకా కష్టాలు తెప్పిస్తాడు, ఇంకా రౌడీజం చేపిస్తారు, ఇంకా గోల చేపిస్తారు. అలాగే వీళ్ళిద్దరూ ఇక్కడ కలిసి ఉన్నారు అనుకోండి. ఒకవేళ 586 ఉంది, 486 ఉంది, లేకపోతే 456 అనుకోండి, లేకుంటే 645 అనుకోండి, లేకుంటే 546 అనుకోండి. ఇలాగా ఎక్కడున్నా ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? ఒక విష్ణుమూర్తి దగ్గర, ఒక లక్ష్మీదేవి దగ్గర ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఓకే. ఇక్కడ మళ్ళీ 586, ఇక్కడ కూడా 786 అని ఉంటుంది. ఇక్కడ కూడా, ఇక్కడ ఎవరితో కలిసి ఉన్నాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అన్నది మాత్రమే ఈ నంబర్కు ఉన్న ప్రాశస్తం. దయచేసి అందరూ గమనించండి. గమనించుకొని మీరు, నేనేమంటున్నా అంటే, మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని మీరు గమనించండి. ఇదేదో నేను చెప్పినట్టు మీరు వినకండి. మీరు అందరికి బురుడి కొట్టిస్తున్నారు, మీరు చెప్తున్నారని ఒక వ్యక్తి, 2 వ్యక్తులు ఖచ్చితంగా డైలీ చేస్తున్నారు. కాదండి, మీరు ఒక్కసారి కరెక్ట్గా చూడండి, చూసి దాన్ని కరెక్ట్గా ఉంటేనే
దాన్ని నమ్మండి, కానీ లేకపోతే వదిలేయండి. మీ పని ఏదో ఉంటే మీ పని చూసుకోండి. నాకెందుకంటే న్యూమరాలజీ ద్వారా నేను నా అప్పులన్నీ తీర్చేశాను. 60% అని చెప్పాను, తీర్చేశాను. నెక్స్ట్ 1-2 monthsలో క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే దీనికి ఉన్న ప్రాశస్తము, నంబర్కున్న విలువ నేను చూశాను కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. దయచేసి ఫ్రెండ్స్, అమ్మలారా, అయ్యలారా, నేను చెప్తున్నా, దయచేసి మన భారతదేశం బాగుండాలి. భారత్ కాబోతుంది కాబట్టి, ఈ భారత్ బాగుండాలి కాబట్టి మీరందరూ కూడా మంచి నంబర్స్ పెట్టుకోండి. 10 రూపాయలు ఎక్కువైనా సరే, ఎన్నో పూజలు చేసి ఉంటాం, ఎన్నో వదిలేసి ఉంటాం, ఎన్నో చేసుకొని ఉంటాం. అది ఒకటి. నెక్స్ట్ లక్కీ మొబైల్ నంబర్ అయిపోయిందా? లక్కీ అకౌంట్ నంబర్ తీసుకోండి. ఎందుకంటే డబ్బు బాగా నిలబడాలి అంటే లక్కీ అకౌంట్ నంబర్ కావాల్సిందే. మనం వేసిన డబ్బు కనీసం సేవింగ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న నంబర్లలో మనకు 0 కానీ 7 కానీ 8 కానీ అస్సలు ఉండొద్దు అని చెప్పాము. ఈ నంబర్స్ ఉంటే అకౌంట్లో డబ్బు వచ్చినా కానీ వెళ్ళిపోతుంది. రావడం చాలా మొండికేస్తుంది. ఈ అకౌంట్కి డబ్బులు కొట్టమంటే ఒకసారి స్ట్రక్ అవుతుంటే చూడండి. ఈ అకౌంట్ నంబర్ ఉన్నా, ఈ ఫోన్ నంబర్ ఉన్నా కూడా. అలాగే లక్కీ మ్యారేజ్ డేట్, బెస్ట్ మ్యారేజ్ డేట్, రీమ్యారేజ్ అని కూడా మనం అంటాం. ఈ బెస్ట్ మ్యారేజ్ మనందరికీ కూడా చాలా అవసరం. నా విషయంలో అయితే గనక ఈ బెస్ట్ మ్యారేజ్ నేను చేసుకున్న తర్వాతనే నాకు మంచి రిజల్ట్, 100కి 100% రిజల్ట్ వచ్చినాయి. ఇది ఏమో పెద్ద వింత అనుకుంటారు, కానీ ఏమీ లేదండి. సింపుల్గా మన మ్యారేజ్, పాత మ్యారేజ్ ఎలా ఉందో, ఎలా అయిందో, కొత్త వాళ్ళకు కూడా ఎలా అవుతుందో, మీరు కూడా ఆ డేట్లో మంచి రీమ్యారేజ్ డేట్ కావాలి అంటే మీరు ఫోన్ చేయండి. ఆ రీమ్యారేజ్ డేట్ ఎలా చేయాలి ఏంటన్నది ప్రతిదీ నేను మీకు చెప్తాను, చెప్పి చేయగలుగుతాను. ఎందుకంటే మనందరికి కూడా మన ఫ్యామిలీకి ఒక మ్యారేజ్ డేట్ అవసరం. నేను ఒక వ్యక్తికి చూశాను, అతనిది 1 డేట్ ఆఫ్ మ్యారేజ్ 1 వచ్చింది. అసలు ఆయన మ్యారేజ్ కాకముందుకు నాకు అసలు ఏమీ తెలియదు సార్, ఎట్లా ఉన్నా అన్నాడు. కానీ ఆ మ్యారేజ్ డేట్ వచ్చిన తర్వాత అతనికి చాలా మంచి జరిగింది. నేను ఎందుకు అంటే అతనికి ఆయన చెప్పిందే వేదం అండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులు కానీ ఇట్లా గిర గీస్తే లక్ష్మణ గిర గీసినట్టే. ఆయన చెప్పింది ఖచ్చితంగా వింటారు. అదంతే. ఎందుకంటే ఒక 1 అనేది ఒక రాజాజ్ఞ లాంటిది, రాజు యొక్క లక్షణం ఉంటుంది. అందుకే మనము ఆ 1/1లో ఒక పద్ధతి ప్రకారముగా, ఒక వేలో ఒక మ్యారేజ్ డేట్ చేయడం జరుగుతుంటుంది. అందుకనే మీరందరూ కూడా మంచి మ్యారేజ్ డేట్ చేసుకోండి, సూపర్ మ్యారేజ్ డేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనందరం కూడా అన్ని కావాలి. లక్కీ మొబైల్ కావాలి, లక్కీ అకౌంట్ కావాలి, లక్కీ నేమ్, లక్కీ మ్యారేజ్ డేట్, లక్కీ వెహికల్, లక్కీ హౌస్ నంబర్, ఈ 6 కంపల్సరీ కావాలి. మీరందరూ కూడా చేసుకొని హ్యాపీగా, జాలీగా, ఎంజాయ్గా మన భారతదేశం అనేది ధనిక దేశంగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మనందరం ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ.